హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం నేను కార్‌లో బ్యాక్ సైడ్ సీట్ ఉంటుంది గదండీ! మేము తీసుకున్న బ్రేజా కార్ వీఎక్స్ఐలో దాన్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా బెడ్‌గా చేంజ్ చేసుకోవాలి అని చెప్పాలనుకుంటున్నానండి. అండ్ లాస్ట్ టైమ్ నేను కార్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని కామెంట్స్ వచ్చాయి. దీనికి యాక్సెసరీ ఎట్లా వచ్చినాయి? బ్యాక్ సీట్‌కి ఆర్మ్ రెస్ట్ ఉందా లేదా? ఎంత కాస్ట్ అయింది? ఇవన్నీ క్వెషన్స్ వచ్చాయి. ఈరోజు ఈ వీడియోలో మీకోసం అన్నీ క్లియర్‌గా నేను కన్ఫర్మ్‌గా చెప్పేస్తానండి. 9 మంత్స్ బ్యాక్ అయితే మేము కొత్తగా కార్ తీసుకున్నామని చెప్పి దాని గురించి క్లారిటీగా కొంచెం క్లియర్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టాను వీడియో. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టైమ్ వీడియో పెట్టినప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది మీకు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేశారు. మీకు ఓవరాల్‌గా మీరు కార్ తీసుకొని దానికి సెపరేట్‌గా మనం బయట యాక్సెసరీస్ అన్నీ వేయించుకోవాలి కాబట్టి మినిమమ్ ఒక 12 రేంజ్‌లో వస్తుందండి అమౌంట్ అంతా. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 11.8, 11.7 అట్లా వస్తుంది ఆన్ రోడ్. ఇంకో క్వెషన్ అండి, బ్యాక్ సీట్‌కి ఆర్మ్ రెస్ట్ ఉంటుందా అని. బ్యాక్ సీట్‌కి ఆర్మ్ రెస్ట్ అయితే ఉంటుందండి. దీనికి మామూలుగానే కార్‌కే మనం వచ్చేస్తుంది. కాకపోతే డ్రైవర్ సీట్‌కి పక్కన ఆర్మ్ రెస్ట్ అంటే ఆర్మ్‌కి పెట్టుకోనీకి అయితే ఏముండదు. మనమే దాన్ని సెట్ చేయించుకోవాలి. మేము యాక్చువల్‌గా అది సెట్ చేసుకోవాలని చెప్పి చూసుకుంటున్నాము. ఇప్పుడు నేను చూపించేదండి డాష్‌బోర్డ్. ఈ కలర్ వచ్చేసి మేము సెపరేట్‌గా మేము పెట్టించుకున్నాము. యాక్చువల్‌గా ఇక్కడైతే బ్లాక్ వస్తుంది. సో, ఇదైతే డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పేసని మేము ఈ కలర్ చూస్ చేసుకొని ఇది పెట్టుకున్నామండి. ఇంకొక క్వెషన్ కదండీ! బ్యాక్ సీట్‌కి ఆర్మ్ రెస్ట్ వచ్చిందా లేదా అని క్వెషన్ వచ్చింది. చూడండి, బ్యాక్ సీట్‌కి ఆర్మ్ రెస్ట్ అయితే వచ్చింది. బాటిల్స్ పెట్టుకోవడానికి, కాఫీ మగ్స్ పెట్టుకోవడానికి. కానీ యాక్చువల్‌గా ఇక్కడైతే మా పిల్లలు కూర్చుంటారు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే సేమ్ ఈ సీట్‌ని ప్రిఫర్ మీకు లగేజ్ ఎక్కువ ఉంది అనుకుంటే పిల్లల్ని పనుకోబెట్టడానికి మీరు ఏమైనా ట్రాలీ బ్యాగ్స్ అంటే మీడియం, స్మాల్ ట్రాలీ బ్యాగ్స్ అయితే ఈ ప్లేసెస్‌లో పెట్టేసుకొని దీని మీద ఒక పిల్లోస్ పెట్టేసుకొని మీరు ఇక్కడ బెడ్‌షీట్ ఏసుకుంటే ఇద్దరు పిల్లలైతే సెపరేట్‌గా సరిపోతారండి ఇక్కడ పనుకోవడానికి. ఇది తీయటానికండి ఫస్ట్ మనం ఈ సీట్ హెడ్‌ని తీసేద్దాము. ఇక్కడ బటన్ ఉంటుంది ఇక్కడ. ఈ బటన్‌ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా వస్తదండి. మనం ఈ సీట్‌ని అయితే తీసుకుందాం ఇప్పుడు. ఇది ఓపెన్ చేయటానికండి. ఇక్కడ మనకు ఒకటి ఇస్తారు ఇట్లాగా హ్యాండిల్ చేయటానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.